కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో పనిచేస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. జీతాలు పెంచమన్నందుకు అధికారులు కక్ష సాధింపు చర్యలతో వేధిస్తున్నారని కార్మికులు ఆరోపణ చేస్తున్నారు. దేవస్థానం సత్రం గదుల వద్ద పనిచేస్తున్న మమ్మల్ని మరుగుదొడ్ల దగ్గర రోడ్లు ఊడ్చే కొత్త వారిని రూముల దగ్గర వద్దకు డ్యూటీలు మార్చి అవమానిస్తున్నారంటున్న కార్మికులు రొటీన్ మార్పులలో భాగంగా కార్మికులకు మార్పులు చేశామని వివరణిచ్చింది ప్రైవేట్ యాజమాన్యం. సతీష్ గారు ఏమన్నారంటే అనేసేసి నా మేకు వచ్చేస్తున్నాడు. నా మేకు వచ్చేస్తుంటే సతీష్ గారు చెయ్యి ఎట్టుకుని ఆడబడ్డాడు. ఆయన చెయ్యి దోసి నా గుండెల మీద చెయ్యేసి దోసాడు. ఆయన ఎవరు సుబ్రహ్మణ్య నాయకుడు. ఫస్ట్ ఈ గొడవ అంతటికి కారణం అండి. ఫస్ట్ ఒక నెల మాకు 12,500 వేసారండి. ఎలాగా మాకు జీతం పెంచామని చెప్పి మాకు 12,500 జీతం వేశారు. పొల్లే పెంచారు కదని మేము ఏదో సంతోషపడి డ్యూటీలు బాగా చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత 2 నెలలు మళ్ళీ జీతం వేయడం మానేశారు. ఇదేంటి 2 నెలలు బట్టి జీతం వేయలేదు ఏంటని అలాగే ఆఫీసుల చుట్టూరు తిరగ జీతం వేశారండి. ఎలాగ వేశారు? 10,500 వేశారు. 10,500 ఎత్తి మేము అడిగాం అందరం, ఇదేంటంటే 10,500 వేశారు, మాకు 12,500 వేశారు, మళ్ళీ మీరు ఎందుకు తగ్గించేశారండి అలా నడితే ఇదే జీతం అంటున్నారు. అలా కాదండి, పెట్టకపోవాలా పెట్టారు, పెట్టి మళ్ళీ లాక్కోవడం ఏంటి, అది చూపించారు, ఒక నెల పెంచారు మీరు, ఇప్పుడు ఇలాగే వేయడం ఏంటండి అని జీతం మళ్ళీ అడిగాం. ఈ గొడవ కారణం అంతా మేము జీతం అడగడం వల్ల. జీతం అడిగామని ఏం చేశాడంటే జీతం అడిగిన వాళ్ళందరినీ బాత్రూములు రోడ్లు గట్ట మార్చి ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ రూముల్లో మా ప్లేస్లో రూముల్లో వేసాడు. దీనికి కారణం ఏంటంటే మేము జీతం అడగడం